ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి లోకేష్, యువనాయకుడు లోకేష్ శాసన మండలిలో చేసిన సవాలు హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 19 మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారన్నది జగమెరిగిన సత్యం. అల్లరి మూకలను విద్యార్థి సంఘాల పేరుతోటి, కుల సంఘాల పేరుతోటి విద్యా సంస్థల మీద, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్ల మీద దాడికి పురికొల్పి భయంకరమైన పరిస్థితి సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. కనీసం చెదురుమదురుగా జరిగిన సందర్భం కూడా లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్పై జనసేన ఎమ్మెల్యే చెయ్యి చేసుకున్నారు, బూతులు మాట్లాడారు. అలాగే ఇక విద్యార్థి సంఘాల పేరుతోటి రెప్యూటెడ్ యూనివర్సిటీస్, రెప్యూటెడ్ విద్యావేత్తలపై దాడి చేసి వారితో బలవంతంగా రాజీనామా చేశారు. అంటే ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలను ఉసుకొల్పారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. విద్యావేత్తలు మర్యాదస్తులు కాబట్టి తమ పదవులకు గౌరవప్రదంగా రాజీనామా చేశారు. అంటే ఇది కాల ప్రభావం. ఏదో రామోజీరావు గారు అంటారు, ఇది కాలమహిమో జగన్మహిమో అన్నట్టు, ఇది కాలమహిమో లేకపోతే లోకేష్ మహిమో లేకపోతే చంద్రబాబు మహిమో లేకపోతే పవన్ కళ్యాణ్ మహిమో అనుకుని వాళ్ళు రాజీనామా పత్రాలు సమర్పించారు. దీని వెనుక జరిగిన చాప కింద నీరుల కుతంత్రాలు, కుట్రలు ఆలోచన చేస్తే విద్యారంగంలో గత 50 సంవత్సరాలుగా చాలా క్లోజ్గా పరిశీలిస్తున్న నాకు చాలా ఆందోళన కలిగింది. అంటే ఈ ఆందోళన ఎందుకు కలిగిందంటే ఆంధ్రప్రదేశ్కి విద్యారంగంలో ఒక చరిత్ర ఉన్నది. విద్యారంగంలో భారతదేశంలోనే అత్యద్భుతంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దిన చరిత్ర ఉన్నది. అంటే మనకి రెసిడెన్షియల్, దేశంలో రెసిడెన్షియల్ కళాశాలలకు మనమే ఆద్యులం. దాని తర్వాత బ్రహ్మానందరెడ్డి గారి సమయంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పడ్డాయి. పివి నరసింహారావు గారు దాన్ని డిజైన్ చేశారు. తర్వాత పివి నరసింహారావు గారు కేంద్రంలో హ్యూమన్ రిసోర్స్, మానవ వనరుల శాఖ మంత్రి అయిన తర్వాత నవోదయ స్కూల్కి డిజైన్ చేశారు రాజీవ్ గాంధీ హయాంలో. ఇది ఆంధ్రప్రదేశ్ అలాగే ఎంసెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఇంజనీరింగ్లోను, మెడికల్ స్ట్రీమ్లోను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని బయటికి తీసుకొచ్చిన ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్కి ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉంది, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా ఉన్నది. అలాగే ఐఐటీలలో పెను విప్లవాన్ని ప్రారంభించిన చరిత్ర కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో చుక్కారామయ్య గారు లాంటి విద్యావేత్తలు ఎంతో కృషి చేసి ఐఐటీలలో దాదాపు 30% సీట్లను ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా చేశారు. ఇటువంటి ఘన చరిత్ర ఉన్న విద్యా సంస్థల వైస్ ఛాన్సలర్, వీరిలో వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు అందరూ కారణమే ఇటువంటి ఘనత సాధించడానికి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డిజైన్ ప్రకారము చాలా సాహసోపేతమైన నిర్ణయాలు జరిగాయి. సిలబస్లో, పాఠ్యాంశాల్లో మార్పులు చేయటము, కొన్ని కోర్సులను మూసేయటము, కొన్ని కోర్సులను అప్గ్రేడ్ చేయటము, ఇదంతా జరిగింది. నిజానికి టెక్నికల్ ఎడ్యుకేషన్లోను పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్ అండ్ పాలిటెక్నిక్ విద్యలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన విజయం సాధించడం వల్లనే మన రాష్ట్రానికి చెందినవారు, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విదేశాలలో చాలా కీలక పదవుల్లో ఉన్నారు. మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ కానీ, రీజనింగ్లో కానీ, సైంటిఫిక్ అప్రోచ్లో కానీ చాలా ముందుండి ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడమే కాకుండా ఆర్థికంగా సుసంపన్నమయ్యారు. ఆ సుసంపన్నమైన వారు ఆంధ్రప్రదేశ్కి నిధులను పంపించడం, ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నిధులను పంపించడం వల్ల ఇక్కడ కూడా గ్రామ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ రకరకాల వ్యాపారాలు వ్యాప్తి చెందుతున్నాయి, భవన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటువంటి విద్యా సంస్థలను రూపొందించిన విద్యావేత్తలపై దాడులు చేయటం, ఒక అల్లరి మూకలు దాడులు చేయటం ఏ విధంగా సమర్థనీయము? అది అసలు దాడులే జరగలేదు నిరూపిస్తారా అంటే ఎవరు కావాలంటే వారు నిరూపిస్తారు. మనకి ముళ్ళపూడి వెంకటరమణ బాపు గారు ఒక సినిమా తీశారు, దాని పేరు సాక్షి అనుకుంటా, మన పేరు సరిగ్గా గుర్తులేదు. కృష్ణ అండ్ విజయ నిర్మల కళ్ళ ముందు హత్య జరిగిన సాక్ష్యం చెప్పేవారు ఎవరు లేరు కాబట్టి అది హత్య జరగలేదని అన్నామా అంటే దాడులు కళ్ళ ముందు వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి,
దాడులే జరగలేదు, అసలు ఏమీ జరగలేదు అని లోకేష్ బాబు మాట్లాడటం చాలా విడ్డూరంగాను ఆశ్చర్యకరంగానూ ఉంది. లోకేష్ భవిష్యత్తు ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆయన ఏంటంటే విద్యా వ్యవస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ప్రాథమిక విద్య నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు పిహెచ్డి స్కీమ్స్ ఇవన్నీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన ఒక మార్గదర్శకత్వం వహించాలి. కానీ ఆయన ఏంటంటే గల్లీ లీడర్స్ని ప్రోత్సహించి ఒక తన ప్రతిష్టను కోల్పోతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉండటం తప్పులేదు. ఆయన తండ్రి ఘనచరిత్ర సృష్టించారు కాబట్టి ఆయన వారసత్వం పుణికిపుచ్చుకోవాలని కోరుకోవడం తప్పులేదు. దానికి ఒక క్రమమైన ఒక సంయమనంతో వ్యవహరించే నేర్పరితనము నైపుణ్యము ఉండాలి. అంటే గల్లీ స్థాయి నాయకుల్లాగా బుల్లీయింగ్ చేయటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రజలు ప్రతి వాడిని ప్రతి క్షణము తూకం వేస్తూ ఉంటారు. ఆ తూకం వేసినప్పుడు ఈ నాయకుడు మనకి నాయకత్వం వహించడానికి అర్హుడా కాదా అనేది వాడు ఖచ్చితంగా మదింపు వేస్తారు. ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్ను రిజిస్ట్రార్లను బలవంతంగా రాజీనామా చేయించారు. తమ పార్టీకి చెందిన తమ పార్టీకి విధేయులైన వారిని నియమించుకోవాలన్న కోరిక తప్పులేదు. ఒక 6 నెలలో సంవత్సరం వెయిట్ చేసి నిదానంగా అలాంటి ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా చేశారు. రామకృష్ణారావు గారు అని ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన వైస్ ఛాన్సలర్గా నియమించారు. ఆయన ఒక పద్ధతి తీసుకొచ్చాడు. అంటే ఎటువంటి పద్ధతి లేదు, మా మాటే వేదం, మా మాటే నిబంధన, మా మాటే రూలు, మా మాటే రాజ్యాంగము. అంటే నేను రెడ్ బుక్ రాజ్యాంగం అని ఉపయోగించను, కానీ ఇటువంటి వైఖరి వల్ల లోకేష్ బాబు రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది. దీని అంతటికి ఇప్పుడు వీళ్ళు చేసేదానికి ప్రతిదానికి ప్రతిక్రియ ఉంటుంది. కొల్లేటరల్ డ్యామేజ్ అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉండకపోవచ్చు, కొల్లేటరల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇది విద్యా వ్యవస్థకు మంచిది కాదు, విద్యార్థులకు మంచిది కాదు. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దానిని ముందుకు తీసుకెళ్లకుండా దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఆయన పేరు లేకుండా చేయాలనే ప్రయత్నం చేయటము ఏ విధంగానూ సమర్థనీయం కాదు. విద్యా సంస్థల రూపురేఖలను మార్చేసిన ప్రాథమిక విద్య రూపురేఖలను మార్చేసి క్రమంగా బిల్డప్ చేసుకోవాలన్న ఆలోచన ఆయన చేశారు. దానికి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని అనుకోవాలి. ఆయన ఓడిపోయారు కాబట్టి. మరి ఓడిపోయినంత మాత్రాన ఆయన చేసిన విప్లవాత్మకమైన మార్పులను తుడిచేయాలని ప్రయత్నించడం సబబేనా? లోకేష్, అసలు మీరు న్యాయ విచారణ జరిపించండి, లేకపోతే సభా సంఘాన్ని నియమించండి. ఖచ్చితంగా అది ప్రూవ్ అవుతుంది. విద్యావేత్తల మీద, వైస్ ఛాన్సలర్ల మీద, రిజిస్ట్రార్ల మీద అల్లరి మూకలు దాడులు చేసి పరోక్ష మద్దతుతోటి దాడులు చేసి వారిని రాజీనామా చేయించారని రుజువు అవుతుంది. అలాంటి సవాళ్లు విసిరే ముందు కొంచెం సంయమనం వ్యవహరిస్తే మంచిది.